క్రింది వాక్యములలో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యం ఏది? విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ది ఇండియన్ ఎకానమీ? 2023-24లో నిజ జిఎస్డిపి వృద్ధి రేటు 8.2%. 2023-24లో నిజ జీవీఏ వృద్ధి రేటు 7.2%. 2023-24 నికర పన్ను రాబడి అంటే 2022-23తో పోల్చుకుంటే 2023-24లో నెట్ ట్యాక్స్ రెవెన్యూ 19.1% వృద్ధి చెందింది. దెన్ జీవీఏలో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగాల వాటాలు 17.7%, 27%, 54%. సో మనకు 2024-25 అంశాల ఆధారంగా 2023-24 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు అనేటివి ఉన్నాయండి. అయితే మీకు ఇంకొక విషయం, 2023-24లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2023-23 కంటే 1.6% తక్కువ కాదండి, 0.6% తక్కువ. ఇక్కడ కొడతాడండి దెబ్బ. సో 2023-24లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2022-23 కంటే తక్కువగా ఉంది. నో డౌట్ అవుట్, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అయితే ఎంత శాతం తక్కువ అంటాడు? 0.6% తక్కువ, స్వల్పంగా తగ్గింది. ఎందుకు తగ్గింది అనేది కూడా మనం మాట్లాడినాం. ఎందుకు తగ్గిందంటే ఎల్ నానో ప్రభావము, ఉష్ణోగ్రతలు పెరగటం, వాతావరణంలో మార్పులు రావటం, అటు తర్వాత నెక్స్ట్ వర్షపాతము దేశవ్యాప్తంగా సంతులితముగా విస్తరించకుండా పోవటం, కొన్ని ప్రాంతాల్లో అధిక వానలు, కొన్ని ప్రాంతాల్లో వానలు లేకపోవటం, క్లైమేటికల్ చేంజెస్, ఈ కారణాలన్నీ వెరసి దీని 2023-24లో ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనేది 2022-23తో పోల్చుకుంటే 0.6%, ఎక్కడైతే 1.6 అనేది ఇచ్చినాం చూడండి. ఓకే, రైట్.